హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 6 months లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డే బై డే మనం వీడియోస్ లో కవర్ చేద్దాము. సో లెస్ టైమ్ లో ఎక్కువ కంటెంట్ ఆర్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అయ్యేలా చూద్దాం, విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఏపీలో జరిగేటువంటి మెయిన్స్ కావచ్చు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంది, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది. వీటన్నిటికీ కూడా రివిజన్ గా యూజ్ అవుతుంది. అండ్ దెన్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఏవైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, లిథియం ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. లిథియం అనేది మనకు తెలుసు. ఈ యొక్క లిథియం అనేది ఏదైతే ఉంటుందో మన అర్త్ లోపల ఉంటుంది కదా. సో ఈ యొక్క మెటీరియల్ ని మైనింగ్ చేసి మనం బయటకు తీయడం జరుగుతుంది. ఈ యొక్క మైనింగ్ ఏదైతే చేస్తామో ఈ మైనింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ కి నష్టం అనేది జరుగుతుంది. అంటే లైక్ డిఫారెస్టేషన్ చేయడం, చెట్లను నరికివేయడం కావచ్చు, బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది, వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది, ల్యాండ్ అనేది పొల్యూట్ అవుతుంది. ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయి అని చెప్పి ఈ యొక్క లిథియం ఏదైతే ఉంటుందో దీని ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, దీన్ని స్టాప్ చేయాలి అని జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక అండ్ ట్రైబల్ ఫారెస్ట్ ఏరియాస్ లో ఈ యొక్క స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట, రైట్? మరి యొక్క లిథియం ని మనం ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావచ్చు లిథియం అయాన్ బ్యాటరీస్ అని పిలుస్తాం. సో ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ లో కూడా మనం ఈ లిథియం అనే ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం కాబట్టి లిథియం ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ లిథియం అనేది మన ఇండియాలో ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంది అని కనుక మనం చూస్తే ఈ మ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ ఉన్నటువంటి స్టేట్స్ లో మనకి లిథియం అనేది దొరుకుతుంది, రైట్? సో ఆంధ్రప్రదేశ్ లోనూ దొరుకుతుంది, అలాగే తెలంగాణ రీజియన్ లో కూడా లిథియం అనేది అవైలబుల్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క లిథియం ఎలిమెంట్ కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఏ ఏరియాలో తీసుకొచ్చారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో తీసుకురావడం జరిగింది, కర్ణాటకలో తీసుకురావడం జరిగింది, రైట్? అండ్ దెన్ ట్రైబల్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ లో తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ న్యూ వెట్లాండ్ మ్యాపింగ్ అండ్ రామ్సార్ ఎక్స్పెన్షన్ పుష్ అనమాట. రామ్సార్ అంటే మనకు తెలుసు ఏవైతే మనకి వెట్లాండ్స్ ఉంటాయో ఈ యొక్క వెట్లాండ్ కన్జర్వేషన్ కి సంబంధించి అన్ని కూడా మనం ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ అంటే ఒక ఏరియా యొక్క నేమ్ అనమాట. ఈ నేమ్ ఇచ్చుకొని ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ అనేది రామ్సార్ వెట్లాండ్ లిస్ట్ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. దానిలో మనం ఈ యొక్క నేమ్స్ అనేవి ఎంటర్ చేస్తూ ఉంటాం. ఏవైతే ప్లేసెస్ కన్జర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నేమ్స్ అనేది మనం ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ఇందులో ఏంటి అని అంటే అన్ని వెట్లాండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని వెట్లాండ్ ఏరియాస్ దాదాపుగా 2.5 hectares ఆఫ్ ల్యాండ్ లో ఉన్నాయి. సో ఈ యొక్క 2.5 hectares ల్యాండ్ ఏదైతే ఉన్నాయి వీటన్నిటి డీటెయిల్స్ అన్ని కూడా డిజిటైజ్ చేయాలి. ఎప్పటిలోపు డిజిటైజ్ చేయాలి? 2026 అంటే నెక్స్ట్ ఇయర్ లోపు మనకి ఈ మొత్తం ఏరియా యొక్క ల్యాండ్ యొక్క ఆర్ ఏరియా యొక్క ప్లేసెస్ అండ్ నేమ్స్ ఏదైతే ఉంటాయి ఇది మొత్తం డిజిటల్ గా మనకి డీటెయిల్స్ అన్ని అవైలబుల్ గా ఉండేలాగా డేటాని అప్డేట్ చేయాలి అని చెప్పి ఈ స్టెప్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ ఇంకొక అప్డేట్ ఏంటి ఈ యొక్క రామ్సార్ వెట్లాండ్స్ కి సంబంధించి అంటే 18 వెట్లాండ్స్ అనేవి రామ్సార్ సైట్స్ గా డిక్లేర్ చేయాలి అని కూడా ఒక ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. అండ్ 2 న్యూ రామ్సార్ సైట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫ్రమ్ బీహార్. అవి ఏంటి అనేది మీకు కనుక గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్ మిషన్. సో ఈ యొక్క మిషన్ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. అసలు మ్యాంగ్రూవ్స్ అనేది ఎందుకు హెల్ప్ అవుతాయి? స్టార్మ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కావచ్చు, సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్టాప్ చేయడానికి కావచ్చు, లేదంటే కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అంటే మనకి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ ట్రాప్ చేసుకోవడం, కార్బన్ సింక్ అంటూ ఉంటాం ఈ యొక్క ఫినామినాలో కావచ్చు. ఫిష్ యొక్క క్వాంటిటీ అనమాట, మనకి ఫిషెస్ అనేవి ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి అంటే ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్ లో ఫిషెస్ అనేవి ఎక్కువగా లభించడం జరుగుతుంది. సో ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఈ మ్యాంగ్రోవ్ రీస్టోరేషన్ మిషన్ ని ఇండియా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు రీస్టోరేషన్ మిషన్? బికాస్ ఉన్నటువంటి మ్యాంగ్రోవ్స్ మనకి డీగ్రేడ్ అయిపోతున్నాయి కాబట్టి రీస్టోరేషన్ మిషన్ ని మనం లాంచ్ చేసుకున్నాం. ఏంటి దీని యొక్క టార్గెట్ అంటే 54,000 hectares ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ల్యాండ్ ని అంటే మనకి మ్యాంగ్రోవ్స్ ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ లో ఉంటాయి. 9 states లో మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క 9 states లో 54,000 hectares ఆఫ్ ల్యాండ్ లో ఉన్నటువంటి మ్యాంగ్రోవ్స్ ని మనం రీస్టోర్ చేసుకోవాలి అని ఇండియాస్ మ్యాంగ్రోవ్ రీస్టోరేషన్ మిషన్ ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి ఇవి ఎందుకు డిగ్రేడ్ అయిపోయాయి అంటే డ్యూ టు అక్వాకల్చర్ ఎక్కువ చేయడం వల్ల, అలాగే సైక్లోన్స్ వల్ల అంటే తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ టైంలో, అలాగే పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ టూరిజం వల్ల కానీ
ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ ని మనం తీసేయడం గానీ నరికేయడం గానీ జరుగుతుంది, లేదంటే క్లియర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి డీగ్రేడ్ అయిపోవడం జరిగింది అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్ ప్రాజెక్ట్ చీతా మైల్ స్టోన్. ప్రాజెక్ట్ చీతా అనేది మనకు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారనేది గుర్తుంటే కూడా సెకండ్ క్వశ్చన్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా అనేది లాంచ్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే నమీబియా నుంచి కొన్ని చీతాస్ ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నమీబియా నుంచి కొన్ని చీతాస్ ని తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ లో పెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఏవైతే చీతాస్ ఉన్నాయో మేల్ అండ్ ఫీమేల్ అన్నమాట, మేల్ అండ్ ఫీమేల్ చీతాస్ ని తీసుకొచ్చాం. ఇందులో నుంచి మనకి ఒక చీతా పుట్టడం జరిగింది, దాని పేరు ముఖి అన్నమాట. ఈ యొక్క ముఖి ఏదైతే మన ఇండియాలో పుట్టిందో ఈ ముఖి అగైన్ ఇప్పుడు ఏమైంది అని అంటే 5 చిన్న చిన్న చీతాస్ కి బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది అందుకని ప్రాజెక్ట్ చీతా యొక్క మైల్ స్టోన్ అని న్యూస్ లో ఉండడం జరిగింది అనమాట. ఎందుకు? బికాస్ నమీబియా నుంచి మనం ఇండియాకి ఏదైతే తీసుకొచ్చామో ఇండియాలో జన్మించినటువంటి చీతా ముఖికి అగైన్ 5 చిన్న చీతాస్ అనేవి పుట్టడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. రైట్, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇండియాస్ డ్రాపింగ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీన్నే మనం CCPI అని కూడా పిలుస్తాం. సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని 2026 లో ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ర్యాంకింగ్స్ లో భాగంగా మనం చూసుకుంటే ఇండియా లాస్ట్ టైం ఉన్నటువంటి 10th ర్యాంక్ నుంచి 23rd ర్యాంక్ కి పడిపోవడం జరిగింది. అంటే దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇండియా కంట్రోల్ చేయలేకపోయింది. అప్ టు ద మార్క్ కంట్రోల్ చేసాము, దేర్ ఆర్ మెనీ రిపోర్ట్స్, ఇంప్రూవ్ అయ్యాము చాలా సెక్టర్స్ లో. బట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కనుక మనం చూసుకుంటే లాస్ట్ టైం ర్యాంకింగ్ కంటే కూడా ఇప్పుడు ర్యాంకింగ్ అనేది 13 ర్యాంక్స్ అనేది పడిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకి 2026 లో ఇండియా యొక్క ర్యాంక్ 23rd. మరి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఈ ర్యాంకింగ్ ఇస్తుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు, ఎలా డ్రైవ్ చేసుకుంటున్నాము, ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము, ఎంత కెపాసిటీ యూస్ చేస్తున్నాము అని కానీ, లేదంటే ఎనర్జీ యూస్ అంటే రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి ఎంత ఎనర్జీ యూస్ చేస్తున్నాం అండ్ క్లైమేట్ పాలసీస్ అనేవి ఎలా ఫాలో అవుతున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇన్వేజివ్ స్పీషీస్ రిమూవల్. ఏ ఇన్వేజివ్ స్పీషీస్ ని రిమూవ్ చేయాలి? ఢిల్లీలో మనకి ఇది సైంటిఫిక్ నేమ్ అండి, ఆ యొక్క ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట. ప్రోసోపిస్ జులిఫ్లోరా అనేటువంటి ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేయాలి అని ఢిల్లీ రిడ్జ్ లో మనకి ఈ ఏరియాలో ఈ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటిని రిమూవ్ చేయాలి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఇవి చాలా వరకు నష్టం కలిగిస్తున్నాయి టు ది ఎన్విరాన్మెంట్. బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఈ బయోడైవర్సిటీకి హామ్ అనేది జరుగుతుంది. ఈ ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఈ పిక్చర్ లో చూసారా, దీనికి ఇలాంటి ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. రైట్, ఈ ఫ్లవర్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎన్విరాన్మెంట్ కి హామ్ జరుగుతుంది, ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఈ ట్రీస్ ని రిమూవ్ చేయాలి. ఎన్ని హెక్టర్స్ లో ఉన్నాయి? కంప్లీట్ ఢిల్లీలో కనుక మనం చూసుకుంటే 70 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఈ యొక్క ట్రీస్ అనేది స్ప్రెడ్ అయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి అని చెప్పి ఈ యొక్క ఇనిషియేటివ్ ని ఢిల్లీ రిడ్జ్ ఏరియాలో తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ టాపిక్ అరవల్లి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. అరవల్లి గ్రీన్ డ్రైవ్ అని మీరు రీసెంట్ గా వినుంటారు, ఎప్పుడు ఎన్విరాన్మెంట్ డే రోజు. రైట్, సో సేమ్ ఎన్విరాన్మెంట్ డే రోజు హర్యానా గవర్నమెంట్ ఏం చేసింది అంటే 24,990 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే అరవల్లి రీజియన్ లో డిగ్రేడెడ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో దీని ఫోకస్ ఏంటి? నేటివ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అవి కనుమరుగు అయిపోకుండా అలాగే వాటర్ హార్వెస్టింగ్ ని సపోర్ట్ చేసేలాగా మైనింగ్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఈ ఇనిషియేటివ్ ని హర్యానా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క అరావలీస్ ఏం చేస్తాయి? సేమ్ థార్ డెసర్ట్ మనకి ఈ యొక్క మ్యాప్ లో కనుక మీరు చూసుకుంటే అరావలీస్ అనేవి మనకి ఫ్రమ్ హియర్ ఈ యొక్క గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రీజన్స్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ అరావలీస్ అనేవి థార్ డెజర్ట్ ఏదైతే మనకి రాజస్థాన్ లో ఉంటుందో ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటుంది. అలాగే మేజర్ బయోడైవర్సిటీ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ఇక్కడే మనకి జరుగుతుంది అనమాట. దాన్ని ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడానికి ఈ అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇంకెలా దీన్ని రిలేట్ చేసుకోవచ్చు అని కనుక మనం చూసుకుంటే UNCCD టార్గెట్స్ అనమాట. అంటే మనకి డెజర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఆ డెజర్టిఫికేషన్
టార్గెట్స్ లో భాగంగా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటే 2030 లోపు మనం ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీని అటైన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ యుఎన్సిసిడి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అన్నమాట. సో దీనిలో భాగంగా కూడా ఇది మనకి యాజ్ అ పార్ట్ ఇది కూడా మనం తీసుకోవచ్చు అని మనం చెప్పవచ్చు, రైట్. నెక్స్ట్ టాపిక్ ప్లాంటింగ్ ఆఫ్ 1 crore అంటే 10 million సాప్లింగ్స్ అంటే ప్లాంట్స్ అన్నమాట. ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ మొక్కలు. సో పెద్ద ట్రీస్ అయితే వృక్షాలు అంటాము, చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మొక్కలు అని పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఏ టార్గెట్ పెట్టుకుంది? జూన్ 2025 మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5th సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ రోజు ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వనం మనం ఇనిషియేటివ్ లో భాగంగానే 1 crore అంటే 1 కోటి మొక్కల్ని నాటాలి అని ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎందుకు ఈ టార్గెట్ పెట్టుకున్నారు అంటే గ్రీన్ కవర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ప్రస్తుతం 30% ఉన్నటువంటి గ్రీన్ కవర్ ని 2047 లోపు 50% కి ఇంక్రీజ్ చేయాలి అని టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వనం మనం ఇనిషియేటివ్ లో మనం ఈ యొక్క టార్గెట్ ని పెట్టుకున్నాం. సో కంప్లీట్ ప్లాన్ గనక మనం చూసుకుంటే మొత్తం 5,58,00,000 మొక్కల్ని నాటాలి. మొత్తం ఎంత ఏరియాలో నాటాలి? 1.79 lakh అనమాట. అంటే 1,79,000 హెక్టార్ల ల్యాండ్ లో 5,58,00,000 మొక్కల్ని నాటాలి అని చెప్పి ఈ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనిలో ఏది కంప్లీట్ చేసింది అంటే ఈ 1 crore సాప్లింగ్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1 crore ని ఎవరెవరు నాటారు అని కనుక మనం చూస్తే 37 లక్షల సాప్లింగ్స్ ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. 30 lakh ని రూరల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మిగతా ఏజెన్సీస్, ప్రైవేట్ ఏజెన్సీస్ కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, కలిపి 10 లక్షల మొక్కల్ని కూడా నాటడం జరిగింది అనమాట. ఇలా మనకి 1 crore సాప్లింగ్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇన్ ది 5.58 crore, రైట్. ఇది అనదర్ టాపిక్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ టుడే. రిమైనింగ్ టాపిక్స్ కూడా తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి సంబంధించి కవర్ చేసేలాగా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్.